తెలుగు చిత్ర పరిశ్రమను గందరగోళంకి నెట్టేసిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలను పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన ఇమ్మడి రవిని పోలీసులు గట్టిగా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెనుక మరికొందరు హస్తం ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇమ్మడి రవి నేర చరిత్రలో క్రైమ్ సినిమా తీసేంతగా కంటెంట్ను హైదరాబాద్ పోలీసులు కదిలించారు. పట్టుకొని చూద్దామని సవాల్ విసిరిన బొమ్మచోర్ రవిని కటకటాల బాట పట్టించారు. హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి రీసెంట్గా బ్లాక్ బస్టర్ అయిన ఓజీ మూవీ వరకు దాదాపు 21,000 సినిమాల పైరసీ చేశాడని సిపి సజ్జనార్ చెప్పారు. ఇమ్మడి రవి కరేబియన్ పైరేట్ అనే కొత్త వెబ్సైట్ను కూడా ఓపెన్ చేసినట్లు పోలీసులు తెరపైకి తెచ్చారు. పైరసీతో ఇండస్ట్రీ ఆదాయానికి కోట్లలో గండి కొట్టడమే కాదు, ఫ్రీగా సినిమా చూపించే పేరుతో ప్రజల డేటా కొట్టేశాడనే నిజాలు దర్యాప్తులో వెలుగు చూశాయి. బెట్టింగ్ యాప్ బండారాన్ని కూడా పోలీసులు బయటకు లాగారు. ఇమ్మడి రవిపై ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. ఫారిన్ యాక్టులు కూడా పోలీసులు జోడించారు. 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకొని కరేబియన్ దీవులకు చెక్కేశాడు. 80 లక్షలు పెట్టి కరేబియన్ సిటిజన్షిప్ను కూడా తీసుకున్నాడు. కరేబియన్ పాస్పోర్ట్తోనే తాజాగా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. విశాఖ, హైదరాబాద్లో తన ప్రాపర్టీస్ను సేల్ చేసి కరేబియన్ దీవులకు చెక్కేయాలనుకున్నాడు. కానీ ఖాకీల ఎంట్రీతో బొమ్మచోర్ రవి కద్ద అడ్డం తిరిగింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవి మైండ్ సెట్ ఇలా ఎందుకు మారిందనే విషయంపై మేజర్ బ్రేక్ తో దొరికింది. కాలేజ్ టైం నుంచే మ్యారేజ్ తర్వాత వరకు ఎదురైన అవమానాలే అతన్ని ఎలాగైనా డబ్బు సంపాదించే దిశగా పురిగొల్పినట్లు తెలుస్తోంది. రెండు 2016లో ఒక యువతిని రవి మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదన ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త కూడా పదే అనడంతో మానసికంగా ఇబ్బందులకు లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఎస్సీ కంప్యూటర్స్ నాలెడ్జ్ అలాగే మరికొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న రవి ఆ అనుభవంతోనే ఐబొమ్మ, బప్పన్ టీవీ వెబ్సైట్లకు రూపకల్పన చేశాడు. ఆపై బెట్టింగ్ యాప్స్ సహా వివిధ మార్గాల్లో సొమ్ము వచ్చి పడింది. తన ఇన్కమ్ ఇంత అని భార్యకు చూపించినా ఆమె అతడితో దాంపత్య జీవితం కొనసాగించేందుకు ఇష్టపడలేదట. దీంతో కరేబియన్ దీవులకు చెందిన సెయింట్స్ కిట్స్ అండ్ నేవిస్ దేశం వెళ్ళి ఆపరేషన్ స్పీడప్ చేశాడు. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉంటున్నాడు. ప్రాపర్టీ సేల్ చేసి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకొని అడ్డంగా బుక్ అయ్యాడు. మరోవైపు దేశవ్యాప్తంగా తమ సేవలు నిలిపివేస్తున్నట్లు ఐబొమ్మ వెబ్సైట్ ప్రకటించింది. అలాగని కథ ఇంతటితో ముగియలేదు. బొమ్మచోర్ రవితో పాటు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులపై పోలీసులు స్క్రూ బిగిస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కొందరు పోలీసులపై మీమ్స్ చేసినా వారిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ పైరసీ భూతం మరికొందరు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ పెద్ద తలకాయలు ఎవరు? అసలు పోలీసులు వారిని లోపలేస్తారా? మొత్తం ఇమ్మడి రవిపైనే తోసేసి తప్పుకుంటారా? వెయిట్ అండ్ సీ.